ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో వివేకానంద పాఠశాల నక్కలగుట్ట హనుమకొండ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. శ్రోతలకు నమస్కారం. ఈనాటి చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమము వింటారు. నా పేరు అశ్రిత. నేను 4వ తరగతి చదువుతున్నాను. మీ అందరి మనసులు గెలుచుకోవడానికి వచ్చాను. నాతో పాటు నా మిత్రులు చిన్నారి లోకముకి వచ్చాము. మేము చెప్పే కవితలు, కథలు, కబుర్లు, హాస్యాలు, సరదా ప్రశ్నలు వింటారా? మరి కార్యక్రమంలో ముందుగా నాన్నకు ప్రేమతో అంటూ నాన్నపై కవితతో మన ముందుకు వస్తుంది 5వ తరగతి నుండి అవంతిక. నాన్నకు ప్రేమతో ఓ కవిత మనందరికీ. మిత్రులారా, మనందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. అతనే నాన్న. మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. నాన్న మనకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు. మనకు ఏది మంచిదో అది చేస్తాడు. నాన్న అనే పదం వింటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. అంత ఇష్టమైన నాన్న గురించి నా మాటల్లో కాదు, ఒక కవిత వినిపిస్తాను. విని ఎలా ఉందో చెప్తారా ఫ్రెండ్స్? అమ్మ జీవం పోస్తే ఆ జీవానికి జీవితం ఇచ్చేదే నాన్న. ఓర్పుకు మార్పుకు మార్గదర్శి నాన్న. జీవిత పాఠాలు నేర్పే మొదటి గురువు నాన్న. నీతికి నిజాయితీకి నిదర్శనం నాన్న. నీ ఉన్నతకి సోపానాలు వేసేదే నాన్న. నీ సంతోషమే తన సంతోషంగా భావించేను నాన్న. ఆపదలో ఆసరగా నిలిచే నేస్తం నాన్న. నీ ఆశలకు ఆయువిని, ఊహలకు ఊపిరిని నింపేదే నాన్న. నీ కలల సాకారానికి ప్రాకారాలను నిర్మించేది నాన్న. అందుకే నాన్నకన్న కలలు సాకారానికి కృషి చెయ్యి. నాన్న యొక్క గొప్పతనాన్ని ఒక కవితతో ఎంత అర్థవంతంగా చెప్పావు అవంతిక. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పల్లవి. నేను 6వ తరగతి చదువుతున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు 4వ తరగతి నుండి ఋషిరా ఈ వేసవి సెలవులను అద్భుతంగా ఎలా మార్చాలో చెప్పడానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి? హాయ్ ఫ్రెండ్స్, ఈ వేసవిలో ఎన్నో నైపుణ్యాలను నేర్చుకుందామా? అదేనండి, ఇప్పుడు మన పిల్లలందరికీ సెలవులే కదా, మరి సమయాన్ని వృధా చేయకుండా చక్కగా ఉపయోగించుకుందామా? దీనికోసం మనం ఉదయం త్వరగా లేవాలి. దేనికో తెలుసా? ఉదయం చల్లని గాలి వీస్తుంది, ఇంకా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మన మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఇంకా సూర్యుడి నుంచి వీచే లేలేత కిరణాలతో మన శరీరానికి శక్తినిచ్చే డి విటమిన్ పొందవచ్చు. కిచెన్ గార్డెన్ నేర్చుకోవచ్చు. మనం ఏది తింటున్నాము అది మన ప్లేట్లోకి ఎలా వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం అసలు ఆహార పదార్థాలే వృధా చేయం. ఇంకా ఎన్నో ఆటలు, పాటలు, నాట్యం, ఈత వంటి ఎన్నో నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. సమ్మర్ క్లాస్లో గిటార్, కరాటే, స్కేటింగ్, చెస్ ఇలా ఎన్నో నేర్చుకోవచ్చు. ఇంకా మన అమ్మకి పనులలో సాయం చేయవచ్చు. అమ్మ పని భారాన్ని తగ్గించవచ్చు. ఇంకా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో సమయాన్ని గడపడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వాళ్ళ అనుభవాలు, కథలు ఇలా ఎన్నో మంచి విషయాలను నేర్చుకోవచ్చు. పూల మొక్కలను పెంచవచ్చు. పక్షులకు గింజలు వేయడం, వాటి కోసం నీటిని పెట్టడం వంటి మంచి పనులలో సమయాన్ని గడిపి చూడండి. దీనివల్ల ఈ సెలవులు మీకు ఎన్నో కొత్త విషయాలను, నైపుణ్యాలను నేర్పిస్తుందో. సెలవులను చక్కగా ఉపయోగించుకుంటారు కదా ఫ్రెండ్స్? ఈ వేసవి సెలవులను ఎలా గడపాలో చక్కని సమాచారం ఇచ్చావు ఋషిరా. నువ్వు ఇచ్చిన సమాచారం చిన్నారులందరికీ ఉపయోగపడుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు నాకు నచ్చిన పద్యం అంటూ తనని ఆ పద్యం ఎలా మార్చిందో చెప్పడానికి మన ముందుకు వస్తుంది 5వ తరగతి నుండి రిషిక. హలో నేస్తాలు, ఇప్పుడు నేను ఒక చక్కని మరియు నాకు నచ్చిన నీతి పద్యాన్ని చెప్పబోతున్నాను. అసలు ఈ నీతి పద్యాలు మన జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి తెలుసా? సమాజంలో మనం ఎలా ఉండాలి, మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. ప్రతి పద్యం నుండి ఏదో ఒక మంచి విషయం మరియు విలువలు నేర్చుకోవచ్చు. లోకం యొక్క పోకడను తెలియజేస్తూ మనకు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ఎంతో విశిష్టమైనవి ఈ పద్యాలు. అందులో నాకు నచ్చిన, నాలో స్ఫూర్తిని నింపిన ఒక పద్యాన్ని మీతో చెప్పేయమంటారా? తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు,
పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం నాకు ఎందుకు నచ్చిందో తెలుసా? ఈ పద్యం నుండి నేను ఎన్నో విలువైన విషయాలను నేర్చుకున్నాను. తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులపై ప్రేమ లేని పుత్రుడు పుట్టినా చనిపోయినా ఒకటే. అలాంటి పుత్రుని వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పుట్టలో చెదలు పుడుతుంది, చనిపోతుంది. దానినెవరూ గమనించరు. కుమారుడు కూడా ఆ చెదలు వంటివాడే. ఈ పద్యం వల్ల మనకు తెలిసే నీతి, తల్లిదండ్రులను ప్రేమించాలి. అలా చేయని వారు జీవించడం వ్యర్థం. ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు తీసుకుంటాను. వాళ్ళు చెప్పే మాటలు వింటాను, పాటిస్తాను. మరి మీరు కూడా పాటిస్తారు కదూ? చాలా చక్కగా చెప్పావు రిషిక. అందరూ నీలానే ప్రతి పద్యం నుండి ఒక్కో విలువైన విషయం తెలుసుకుంటే భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకుండా మనం ఏదీ సాధించలేము. లక్ష్యం ఉంటే దేనినైనా సాధించవచ్చని చెప్పడానికి 5వ తరగతి నుండి ప్రజ్ఞ మన ముందుకు వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి విషయంతో మీ ముందుకు వచ్చాను. ఆ మంచి విషయం ఏంటో తెలుసా? లక్ష్యం అంటే గోల్. ఇది మనకు తప్పకుండా ఉండాలి. జీవితంలో స్పష్టమైన లక్ష్యం ఉండటం వల్ల దిశానిర్దేశం లభిస్తుంది. సమయం వృధా కాకుండా ఉంటుంది మరియు విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏం సాధించాలో స్పష్టత ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఏమి చేయాలో తెలిపి ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యం సాధనకు అవసరమైన పనులపైనే దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకోవటం వల్ల దాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయి. అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆనందం జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది సులభంగా సాధిస్తాం. మరి ఆలస్యం ఎందుకు? ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉండాలి అని చాలా చక్కగా చెప్పావు ప్రజ్ఞ. కార్యక్రమంలో ఇప్పుడు నవ్వు 4 విధాలుగా మేలు చేస్తుందండోయ్ అంటూ మనందరినీ నవ్వించడానికి వస్తున్నారు పరమానంద శిష్యులు. మన ఫ్రెండ్స్ 4వ తరగతి నుండి వేదిత్, అయాన్ సాయి, ఆదేశ్, గౌరీనందన్ మరియు తనేష్. మీకు తెలుసా, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు పెద్దలు. ప్రతిరోజు నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నవ్వు సహజ సిద్ధమైన మందులా పనిచేస్తుంది, శారీరక అలసటను తగ్గిస్తుంది. కనీసం రోజు 10 నిమిషాలే నవ్వండి నేస్తాలు. ప్రతిరోజు విషయం పక్కన పెడితే ఈరోజు మాత్రం తప్పక నవ్వుతారు. ఎందుకంటే మా పరమానందయ్య శిష్యుల పనులు అలాంటివి, మీకు తప్పక నవ్వు తెప్పిస్తాయి. నాకు 12 మంది శిష్యులు, ఒట్టి అమాయకులు, ఎలా బతుకుతారో ఏమో. అరే శిష్యులారా, నేను పక్కూరికి పని మీద వెళ్తున్నాను. మీరు సాయంకాలం కల్లా రండి. సరే గురుగారు. ఒరేయ్, సాయంకాలం అయింది కదరా, గురుగారి దగ్గరికి వెళ్దాం పదా. సరే పదరా. ఒరేయ్, వాగుందిరా, ఈ వాగును ఎలా దాటాలిరా? ఒరేయ్, ఇప్పుడు రాత్రైంది కదరా, వాగు దినమంతా ప్రవహించి అలిసిపోయి ఉంటుంది. అది పడుకున్న తర్వాత మనం వాగు దాటుదాం. ఒరేయ్, నేను వెళ్ళి వాగు నిద్రపోయిందో లేదో చూసిరానా? సరేరా. అరే, వాగు నిద్రపోలేదురా. అది నీకెలా తెలుసురా? నేను మండుతున్న కట్టను వెళ్ళి వాగులో పెట్టానురా, అంతే. సుయ్యమంది అంటే వాగు ఇంకా నిద్రపోనట్టే కదరా. ఒరే, నువ్వు వాగుకు వాత పెట్టినవారా, అది మన మీద పగబడుతుందో ఏమోరా. మరి ఇప్పుడు ఎలా రా? ఒరే ఆగురా, నేను వెళ్ళి పడుకుందో లేదో చూస్తా. ఒరే, వాగు పడుకుందిరా. అది నీకెలా తెలుసురా? ఇందాక వాడు వాగులో పెట్టిన అదే కట్టను తీసుకొని నేను మళ్ళీ వాగులో అటు ఇటు తిప్పానురా, అంతే. సప్పుడు చేయలేదురా, కిక్కురు మనలేదురా, అంటే వాగు పడుకున్నట్లే కదరా. అయితే సరే, మరి వెళ్దాం పదరా. మెల్లగా రండి, సప్పుడు చేయొద్దు. ఒకరొకరు చేతులు పట్టుకోండి. అమ్మయ్య, అలాగో వాగు దాటేసామురా. ఒరే, మనలో ఎవరినైనా వాగు మింగేస్తే ఎలాగరా? ఒరే, మీరందరూ వరుసగా నిలబడనరా, మిమ్మల్ని నేను లెక్క పెడతాను. 1 2 3 4 11 మంది ఉన్నామురా. మనలో ఒకరిని వాగు మింగేసిందిరా. ఏ ఆగురా, నేను లెక్క పెడతా. 1 2 3 4 11. అరే, నువ్వు చెప్పింది నిజమేరా, మనం 11 మంది ఉన్నామురా.
మనల్ని ఒకలి వాగు మింగేసిందిరా. అరే ఎందుకు ఏడుస్తున్నారా? నేను చెప్తా గురుగారు, నేను చెప్తా. అరే ఏడు పాప ఎవరో ఒకరు చెప్పండి రా. నేను చెప్తా గురుగారు. గురుగారు గురుగారు మాలో ఒకరిని వాగు మింగేసింది గురుగారు. మేము ఎన్నిసార్లు లెక్క పెట్టినా 11 మందే వస్తున్నాం గురుగారు. ఏది ఒకసారి లెక్క పెట్టు. 1 గురుగారు, 2 అండి, 3 అండి, 4 అండి, 11 మంది ఉన్నాం గురుగారు. మరి నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవారా వెర్రికుంక? అవునరా, మనం 12 మందే ఉన్నామురా. మనలో ఎవరిని వాగు మింగలేదు రోయ్. గురుగారు గురుగారు మాలో ఎవరిని వాగు మింగలేదు గురుగారు. మేము 12 మంది ఉన్నాం గురుగారు. అబ్బబ్బబ్బా, సరే పోదాం పదండి. ఎలా బతుకుతారో ఏమో ఈ వెర్రికుంకలు. మా ఈ 4వ తరగతి చిన్నారుల హాస్యకథ మీకు నవ్వు తెప్పించే ఉంటుంది. నేనైతే చాలా నవ్వుకున్నాను. చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. నవ్వడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజమేనండి, నవ్వు ఒక మంచి ఔషధం అంటే నమ్మండి. కార్యక్రమంలో ఇప్పుడు చిన్న నుండి పెద్ద వరకు అందరికీ కథలంటే చెవి కోసుకుంటారు. మరి కథలంటే ఇష్టపడని వారు ఉండరు. ఇప్పుడు 5వ తరగతి నుండి సాన్విక తనను మార్చిన కథను మనందరికీ చెప్పడానికి మన ముందుకు వస్తుంది. నన్ను మార్చిన నీతి కథ. ప్రియమైన మిత్రులారా, మీకు తెలుసా మరి మనం నీతి కథలు ఎందుకు వినాలో? నీతి కథలు మనలో సత్యం, నిజాయితీ, కష్టపడే తత్వం, స్నేహం వంటి నైతిక విలువలను నేర్పుతాయి. మనలో ఊహాశక్తిని పెంచుతాయి. కథల వలన భాష నైపుణ్యాలు పెరుగుతాయి. ఇలా అనేక ఉపయోగాలున్నాయి. ఇప్పుడు నాకు నచ్చిన, నన్ను మార్చిన ఒక నీతి కథను చెప్తాను. మరి వింటారా ఫ్రెండ్స్? దేవాపురంలో సీనయ్య తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని కుమారుడు అజయ్ చాలా బద్ధకస్తుడు. ఏ పని చెప్పినా అస్సలు చేయడు. ఎలాగైనా కొడుకు ప్రవర్తనను మార్చాలనుకున్నాడు సీనయ్య. దాంతో విషయమంతా వాళ్ళ టీచర్కు చెప్పాడు. అప్పుడు ఆయన అజయ్ని తీసుకొని సాయంత్రం పార్కుకు వెళ్ళారు. కాసేపు ఆడుకున్న తర్వాత అజయ్ని దగ్గరకు పిలిచి ఓ పిచ్చి మొక్కను చూపించి ఒకసారి ఆ మొక్కను తీసుకురా అన్నారు. వెంటనే వెళ్ళి వేర్లతో సహా మొక్కను తీసుకొచ్చాడు అజయ్. కొంత దూరం నడిచాక ఇంకాస్త పెద్ద మొక్కను చూపించి దాన్ని తీసుకురమ్మన్నారు టీచర్. ముందులాగే కదిలించడానికి ప్రయత్నించాడు. కానీ భూమిలో గట్టిగా నాటుకుపోవడంతో దాన్ని జాగ్రత్తగా పీకడానికి సమయం పట్టింది. మరి కాస్త దూరం వెళ్ళాక మరో చెట్టుని చూపించి అది తీసుకురమ్మన్నారు. కానీ ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు. వెంటనే టీచర్ దగ్గరకు వచ్చి అది చాలా బలంగా నాటుకుంది మాస్టారు, ఎంత ప్రయత్నించినా రావడం లేదు అన్నాడు. చూడు చిన్న, నేనో విషయం చెబుతాను విను. ఈ చెట్లన్నీ మనకు ఉండే చెడు అలవాట్లు. ఆలస్యంగా నిద్రలేవడం, పెద్దవాళ్ళకి ఎదురు చెప్పడం, అబద్ధాలు ఆడటం, పనులు నిర్లక్ష్యం చేయడం అలాంటివి అనుకో. అవి చిన్నగా ప్రారంభ దశలో ఉన్నప్పుడే దూరం చేసుకోవాలి. లేదంటే రోజులు పెరుగుతున్న కొద్దీ అవి బలంగా ఇందాకటి చివరి చెట్టులా నాటుకుంటాయి. నువ్వు ముందు పీకేసిన చిన్న మొక్కల వేర్లతో సహా తీయడం సాధ్యం కాదు. వాటికి అలవాటు పడే క్రమంలో తగ్గించుకోవడం మనకే మంచిది. అర్థమైందా అన్నాడు టీచర్. అలాగే మాస్టారు, ఇక నుంచి మీరు చెప్పినట్లుగానే నడుచుకుంటాను అన్నాడు అజయ్. ఈ కథ విన్నారా మిత్రులారా? ఈ కథ నన్ను చాలా మార్చింది. నేను ఈ కథను విన్నాక నా బద్ధకానికి స్వస్తి చెప్పాను. త్వరగా లేస్తున్నాను. మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకుంటున్నాను. ఏ పనినైనా శ్రద్ధతో చేస్తున్నాను. మనం ప్రతి నీతి కథ నుండి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము కదా ఫ్రెండ్స్. మరి ఈ కథ మీకు నచ్చిందా? ఇంత చక్కగా చెప్పావు సాన్విక. నిన్ను మార్చిన కథ మా అందరినీ కూడా మారుస్తుంది. కార్యక్రమంలో ఇప్పుడు మన మెదడుకు కాస్త పని చెప్పడానికి కొన్ని సరదా ప్రశ్నలతో మన ముందుకు వస్తుంది 4వ తరగతి నుండి త్రైలోక్య అర్షిత. హాయ్ అశ్రిత, సరదాగా కాసేపు నీతో మాట్లాడాలనిపిస్తుంది. అంతేకాదు నిన్ను ఆలోచింపజేయాలనిపిస్తుంది. ఆలోచిస్తేనే కదా అశ్రిత మన మెదడు చురుకుగా పనిచేస్తుంది. నీకు సరదాగా కొన్ని సరదా ప్రశ్నలు వేస్తాను. వీటికి సమాధానం చెప్పుకో చూద్దాం. వారంలో ట్యూస్డే, థర్స్డే కాకుండా టీతో మొదలయ్యే రోజులేమిటి అశ్రిత? వారంలో ట్యూస్డే, థర్స్డే కాకుండా టుడే, టుమారో కదూ? వావ్, సరైన సమాధానం చెప్పావు అశ్రిత. మరో ప్రశ్న అశ్రిత. నేను 3 అక్షరాల పదాన్ని.
మొదటి 2 అక్షరాలు ఒకేలా అర్థం వస్తుంది, చివరి 2 అక్షరాలు నా రుచి. ఇంతకీ నేను ఎవరో గుర్తుకొచ్చానా? 3 అక్షరాల పదం అంటే కిటికీ కదా త్రైలోక్య? కిటికీ 3 అక్షరాల పదమే ఆశ్రిత, కానీ ఎటు నుంచి తిప్పినా ఒకేలా అర్థం వస్తుంది. కానీ దానికి రుచి ఉంటుందా? రుచి ఉండేది పులుపు. వావ్, సరైన సమాధానం. ముచ్చటగా 3వ ప్రశ్న ఆశ్రిత. తిరుపతిలో గుడులన్నీ? తొందరగా చెప్పు ఆశ్రిత. చిన్న క్లూ ఇయ్యవా త్రైలోక్య? ఇస్తాను, ఎందుకు ఇవ్వను. ప్రశ్నలోనే సమాధానం దాగి ఉంది, అర్థమయ్యే ఉంటుంది కదా. తిరుపతి. నాకు వచ్చేసింది. తిరుపతిలో 2 గుడులు ఉంటాయి. సరైన సమాధానం ఆశ్రిత. ఇంకా చివరి ప్రశ్న ఇది. నేను 4 అక్షరాల పదాన్ని. మొదటి 2 అక్షరాల యొక్క అర్థం బాధ అని వస్తుంది, చివరి 2 అక్షరాల యొక్క అర్థం పండ్లలో ఇంకా కాయల్లో ఉంటుంది. ఇంతకీ నేను ఎవరో గుర్తుపట్టారా? పండ్లల్లో కాయల్లో ఉండేది గింజ. బాధకి మరో అర్థం చింతగింజ కదా త్రైలోక్య? సరైన సమాధానం ఆశ్రిత. సరే ఫ్రెండ్స్, మరికొన్ని ప్రశ్నలతో మరోసారి కలుద్దాం. బాయ్. నువ్వు అన్నట్లే త్రైలోక్య, ప్రశ్నలు చాలా సరదాగా ఆలోచించేటట్లుగా ఉన్నాయి. నాకు ఇంకొన్ని ప్రశ్నలు వింటే బాగుండు అనిపిస్తుంది. మరి మీకు కూడా అలానే అనిపిస్తుందా? కార్యక్రమంలో ఇప్పుడు మనందరి హృదయాలను భక్తితో నింపడానికి 2వ తరగతి నుండి అషికాదేవ్, 4వ తరగతి నుండి ఆశ్రిత, శ్రీ సాన్విక మరియు 6వ తరగతి నుండి అభిష్ట ఒక చక్కని భక్తి శ్లోకంతో మన ముందుకు వస్తున్నారు. హాయ్ చిట్టి చిన్నారులారా, నేను ఆశ్రిత 5వ తరగతి నుండి. మీకు శ్లోకాలు పఠించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మనకు ఏకాగ్రత పెరుగుతుంది మరియు ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడంలోనూ, మెదడు తీరును మెరుగుపరచడంలోనూ, జ్ఞాపక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడతాయి. కొన్ని రకాల అనారోగ్యాల సమస్యలను కూడా దూరం చేస్తాయట తెలుసా? శ్లోకాల ద్వారా సత్యం, హితం పలికి అలవాటు కలుగుతుంది. చూశారా ఇన్ని ప్రయోజనాల? అయితే ఆలస్యం ఎందుకు, ఒక చక్కని శ్లోకం చెప్పుకుందామా? దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్ర బిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమిప్సితాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వనన్మనోజ్ఞ హేమ కింకినీల సర్కటిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. చాలా చక్కగా మా అందరినీ మీ శ్లోకంతో భక్తి పరుషంలో ముంచేశారు. కార్యక్రమంలో చివరిగా మరి మనం వేసవిలో ఎలాంటి పదార్థాలు తినాలి, మనం ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామో అనే విషయాన్ని 5వ తరగతి నుండి శ్రీమై, 4వ తరగతి నుండి సాధ్విశ్రీ వారి సంభాషణ ద్వారా వినిపించడానికి మన ముందుకొస్తున్నారు.
హలో శ్రీమయ్, ఎలా ఉన్నావు? ఈ వేసవి సెలవులలో ఎక్కడికి వెళ్తున్నావు? నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. అక్కడ నాకు మా తాతగారు స్వయంగా పండించిన నీటి శాతం ఎక్కువ పండ్లు, పుచ్చకాయ, కర్బూజా, తాజా కూరగాయలు, కొబ్బరి నీళ్లు వంటివి మాకు తెచ్చి ఇస్తారు. నేను ఏం చక్క వేసవిలో చల్లని కూల్ డ్రింక్స్, నాకు ఇష్టమైన బర్గర్, మిర్చి మసాలాతో చేసిన వేడివేడి పదార్థాలను ఎన్నో తింటాను తెలుసా. ఐస్ క్రీమ్స్ కూడా ఒకటేంటి చాలా తింటాను తెలుసా శ్రీమయ్. సాధ్వి, వాటి రుచి ఎంతో బాగుంటుంది, కానీ అవి మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఈ వేసవిలో కారం, మసాలా, మాంసాహారాన్ని తగ్గించి తేలికగా అరిగే ఆహారం తినడం మంచిది. అంటే ఎలాంటివి? నిమ్మరసం, అంబలి, పుదీనా రసం, తాటి ముంజలు, పెరుగన్నం, సగ్గుబియ్యం, జావా, నానబెట్టిన సబ్జా గింజలు, బీరకాయ, సోరకాయ, ఆకుకూరలు వంటివి తినాలి. ఇవి డీహైడ్రేషన్ తగ్గించి శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. వేసవిలో తగినంత నీరు తాగడం అత్యంత ముఖ్యం. నేను చల్లటి ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతాను. అలా కాదు సాధ్వి, మట్టి కుండలో నీళ్లు తాగడం ఎంతో మంచిది. మన శరీరానికి మంచి మినరల్స్ కూడా అందుతాయి. వేసవిలో ఎండ నుండి ఉపశమనం పొందుతాము. అర్థమైంది శ్రీమయ్. మన పూర్వీకులు నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ కాలానికి తగిన ఆహారం, ఎలాంటి రసాయనాలు లేని ఆహారం, స్వయంగా ఇంటి చుట్టూ పండించిన పండ్లు, కూరగాయలు తినేవారు. ఆ చెట్ల నీడలో ఆ చల్లని గాలి పీల్చుకునేవారు. కాబట్టి వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, చురుకుగా పనిచేస్తారు. సరే, నేను కూడా ఈ వేసవిలో నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, మజ్జిగ వంటివి మాత్రమే తీసుకుంటాను శ్రీమయ్. మంచి నిర్ణయం తీసుకున్నావు సాధ్వి. ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారం మాత్రమే తినండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. మనకు ఏది నచ్చితే అది ఏ కాలమని చూడకుండా తింటాము కదా. అలా తినకుండా వేసవిలో ఎలాంటి పదార్థాలు తినాలో, ఎలాంటివి తింటే ఆరోగ్యంగా ఉంటాము అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ఫ్రెండ్స్. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో నక్కలగుట్టలోని వివేకానంద పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమము విన్నారు. వ్యాఖ్యానం అశ్రిత మరియు పల్లవి. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో వివేకానంద పాఠశాల నక్కలగుట్ట హనుమకొండ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.